ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్, అలాగే ప్యానలిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్కి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అయితే హ్యాపీ సండే. మై డియర్ ఫౌండర్స్, చాలామంది ఎక్కువ శాతం ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన టైం అనేది చాలా ఎక్కువ శాతం నేను ఒక ఫౌండర్ని, నేను గత 2018లో కానీ 19లో కానీ ఐడి తీసుకున్న వ్యక్తులు వాళ్ళు ఇలా నాకు చిన్న కామెంట్ అనేది చేయడం జరిగింది. దీని గురించి నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది. మై డియర్ ఫౌండర్స్, వాళ్ళు పెట్టిన కామెంట్ ఏంటంటే, దాదాపు మేము 5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో వెయిట్ చేస్తున్నాం, మేము జీరో ఫౌండర్లం, మేము ఓన్లీ $97 పెట్టి ఒక ప్యాకేజీ అంటే ఒక ఫౌండర్షిప్ తీసుకుని దాంట్లో మేము జాయిన్ అయ్యాం అంతే, మాకు ఎంతకుమించి మాకు ఇంకేం తెలియదు. అయితే మేము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం, కానీ మేము ఒక కస్టమర్ని కానీ ఒక రీసేలర్ని కానీ మా లింక్ వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ చేయలేదు. ఎందుకంటే మేము మా వర్క్లో మేము మునిగి ఉన్నాము. అయితే మేము ఇలాగా $97 పెట్టి మేము ఫౌండర్షిప్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓ కనెక్ట్ ప్యాకేజీని మేము తీసుకున్నట్టయితే ఈ 3 నెలల టైంలో మాకెందుకు యూజర్స్ అన్నవాళ్ళు ఎంతమంది వస్తారు, కంపెనీ మాకు ఎంతమంది యూజర్స్ని ఇస్తుంది, ఈ యూజర్స్ని మనకి కంపెనీ ఇవ్వడానికి ఎంత టైం పడుతుందని నేను చాలా క్లుప్తంగా నాకు కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ కామెంట్ కూడా మీరు ఎక్కువసేపు ఉంచితే బాగుండేది. ఈ విషయం అందరికీ కొంచెం తెలిసేది. కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా వీడియోలో చూసేవాళ్ళు, మీరు కంగారు పడి మీ ఏమైనా అనుకుంటామని డిలీట్ చేసేసారు. ఓకే, పర్వాలేదు. ఈ వీడియో అనేది క్లియర్గా ఉంటుంది, కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి, మీకు కావాల్సిన సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. అయితే మీరు కరెక్ట్గానే చెప్పారు. మీరు కంపెనీలో జాయిన్ అయింది 5 సంవత్సరాలు అయినా, లేదా 1 నెల అయినా, లేదా 2 నెలలు అయినా, 3 నెలలు అయినా, మీరు ఎప్పుడైనా సరే మీరు ఫౌండర్ అకౌంట్ తీసుకున్నప్పుడే మీరు 50% సక్సెస్ అనేది సాధించారు. అయితే అప్పుడు పరిస్థితులు బట్టి మన కంపెనీ అనేది హైదరాబాద్లో ఒక ఆఫీస్ అనేది ఉంది, అలాగే ఈజిప్ట్లో ఉంది, అలాగే దుబాయ్లో కూడా ఉంది. మనకి ఉన్న ఆధారాలు ఇవి సరిపోతాయి. ఎందుకంటే మన కంపెనీ అనేది లేకపోతే భయపడాలి తప్ప ఉంటే ఎలాంటి భయం అనేది అవసరం లేదు. మన కంపెనీ ఉంది, మన కంటికి కనిపిస్తుంది. మన గూగుల్లో సెర్చ్ చేస్తే కంపెనీ ఎక్కడ ఉందో ఏంటన్నది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మనకిచ్చిన టైం ప్రకారం CEO గారు మనకి చెప్పినట్టుగా మనకి $97 కూడా రిటర్న్ చేయడం జరిగింది. అది మన వ్యాలెట్లోనే కనిపిస్తుంది క్లియర్గా. మీరు ఎప్పుడైతే $97 పెట్టి ఫౌండర్గా జాయిన్ అయ్యారో ఆ అమౌంట్ని మీకు ఇప్పుడు మనకి గత అప్డేట్లో మనకి CEO యాష్ గారి కంపెనీకి తిరిగి, అంటే ఒక ఫౌండర్ అకౌంట్కి తిరిగి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సింది జస్ట్ $143 మాత్రమే. ఓ కనెక్ట్ని $143తో మీరు బై చేసినట్టయితే మీ ఫౌండర్ ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది బ్రదర్. మీ ఐడి ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మీ యొక్క లింక్ని ప్రపంచవ్యాప్తంగా కొత్త యూజర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా మీ లింక్ని ప్రపంచంలో ఉన్న మీ ఇంటర్నెట్ యూజర్లకు ఈ లింక్ని షేర్ చేసి మీ కిందకి ఎంతో కొంతమంది, ఒక 10 మంది కానీ, 20 మంది కానీ, 30 మంది కానీ, కంపెనీ ఎంత ఇస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ కంపెనీ నుంచి యూజర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్ ప్యాకేజీ ద్వారా ఖచ్చితంగా మీకు అనేది యూజర్స్ అనేది వస్తారు. యూజర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్యాకేజీ కొన్న తర్వాతే మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్కి వస్తుంది. మై డియర్ ఫౌండర్, అంటే వాళ్ళ ప్యాకేజీ మీ కింద 10 మంది టీం వేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ప్యాకేజీ అనేది తీసుకుంటారు. అంటే $250, అంటే కస్టమర్లు కాబట్టి $250 ప్యాకేజీ తీసుకుంటే ఫస్ట్ ఆ అమౌంట్ మీ అకౌంట్కి వచ్చి చేరుతుంది. తర్వాత వాళ్ళ కింద ఉన్న యూజర్స్, అంటే ఈ 10 మందిలో ఒక వ్యక్తి కట్టిన డబ్బులు మొత్తం పూర్తిగా మీ అకౌంట్కి వస్తాయి. ఆ తర్వాత వాళ్ళకి మిగతా 9 మందిలో ఎవరైనా మీకు ప్యాకేజీ బై చేసినా మీకు మళ్ళీ వాళ్ళ ద్వారా 35% కానీ 40% కానీ కంపెనీ ఇచ్చిన పర్సంటేజ్ బట్టి మీ అకౌంట్కి అనేది అమౌంట్ వచ్చి చేరుతుంది. అదేవిధంగా మేము ఒకసారి ప్యాకేజీ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాకేజీ తీసుకోవాలా అంటే మీ కింద యూజర్లు మీ ఎప్పుడైతే ప్యాకేజీ తీసుకుని ఉంటారో, అంటే అలాగా ఈ 10 మందిలో ఒక వ్యక్తి ప్యాకేజీ తీసుకున్నాడు, మిగతా 9 మంది తీసుకోలేదు. మళ్ళీ 9 మందిలో మళ్ళీ వచ్చిన నెలలో ఇంకో వ్యక్తి తీసుకున్నాడు అనుకో, మళ్ళీ ఆ అమౌంట్ మీకు వచ్చేరుతుంది. ఈ విధంగా మీ కింద ఉన్న టీం వాళ్ళు ప్యాకేజీలు తీసుకుంటే మీకు కమిషన్ అనేది వస్తూనే ఉంటుంది. కంపెనీ అనేది రియల్ బిజినెస్ చేస్తూనే ఉంటుంది. మీరు ఒక్కసారి బై చేస్తే మీ కింద యూజర్స్ ఉన్నట్టయితే వాళ్ళు ప్యాకేజీలు తీసుకుంటే మీకు అమౌంట్ వస్తుంది. కాబట్టి మీ కాడ ఉన్న అమౌంట్, అలాగే యూజర్లు బై చేసిన అమౌంట్ అనేది మీ అకౌంట్కి వచ్చి చేరుతుంది. కాబట్టి మీకు కావాల్సిన అమౌంట్ తీసుకుని మిగతా ఈ ప్యాకేజీకి కావాల్సిన అమౌంట్ ఆటోమేటిక్గా రెన్యువల్ మనం చేసుకోవాలి, లేదంటే కంపెనీ చేస్తుంది.
ఆల్రెడీ ఒక గోల్డెన్ అవార్డు అనేది వచ్చింది. అంటే గోల్డెన్లో ఒక పార్ట్నర్గా మనకి 6వ సైకిల్ అంటే 6వ దశలో అధికారికంగా ప్రకటించిన ఆన్ పేస్కి కంపెనీలో ఉన్న ఫౌండర్లు కానీ లేదా కస్టమర్లు కానీ ప్రతి ఒక్క మనం గర్వించదగాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆన్ ప్యాస్ అనేది సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఒక సేవగా అభివృద్ధి చేయడంలో ప్రత్యేకంగా కలిగిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కంపెనీ మనది. వారి నైపుణ్యం అత్యాధునిక కృత్రిమాన్ని ఉపయోగించడంలో ఉంది. సాంకేతిక రంగంలో సంక్లిష్టమైన సవాళ్ళను ఎదుర్కొని వాటిని పరిష్కరించే మార్గంలో ఈ ఆన్ బేసిక్ కంపెనీ అత్యున్నతమైన సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఈ అవార్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన విలేకరుల సమావేశంలో ట్రాకర్ అవార్డ్ ఆన్ బేస్ సహకారానికి ఒప్పందం మీద CEO యాష్ గారు, మహమ్మద్ కమల్ సార్ మనకి ఈ ఒప్పంద పత్రంలో సైన్ అనేది చేయడం జరిగింది. మై డియర్ ఫౌండర్స్, దుబాయ్లో మనకి ఎక్కువ శాతం దుబాయ్లో ఏ విషయం జరగాలన్నా, ఏది కార్యక్రమం జరగాలన్నా ప్రతి పర్మిషన్ అనేది అక్కడ దుబాయ్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంటుంది. అక్కడ అన్ని కరెక్ట్గా ఉంటేనే అక్కడ మన బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది. అలాంటి బిజినెస్ అనేది మన కంపెనీ అనేది దుబాయ్లో బుర్జ్ ఖలీఫా దగ్గర మనకి కంపెనీ అనేది ఉంది కాబట్టి మనం ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. మై డియర్ ఫౌండర్, ఓకే మై డియర్ ఫౌండర్స్, మీరు పెట్టిన కామెంట్ డిలీట్ చేయడం నాకు కొంచెం బాధాకరం అనిపించింది. అయినా మీ సమస్య మీకు ఉంటుంది. మీరు పెట్టారు కామెంట్ బాగానే ఉంది. మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ పేరు చెప్పి మీకోసం ఫలానా వ్యక్తి ఇలాగ న్యాయంగా ధర్మంగా ఒక ప్రశ్న అనేది అడిగారు, న్యాయంగా ఈ ప్రశ్న చేశారు కంపెనీ తరపు నుంచి లేదా ఒక ఫౌండర్ తరపు నుంచి ఒక ప్రశ్న మీరు చేశారంటే ఖచ్చితంగా ఆ విషయం అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనసులో మీరు చెప్పిన ప్రశ్నే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్యాకేజీ తీసుకుంటాం, 3 నెలల తర్వాత ఏంటి, ఇప్పుడు 13,000 కట్టేస్తాం, 3 నెలల తర్వాత ఏంటి, మాకు ఏజోస్ని ఇస్తుందా, ఆ డబ్బులు మాకు వచ్చేస్తాయి అని చాలామంది మనసులో ఇదే క్వశ్చన్ ఉంది. కానీ అసలు బయటపడట్లేదు. కడదాం వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇది మీ ఇష్టం మై డియర్ ఫౌండర్స్. అయినా సరే CEO యాష్ గారు మనకి ఆన్ బ్యాసులో మనకి కనెక్ట్ అనేది ఎప్పుడైతే లాంచ్ చేసిన తర్వాత మనకి ఒక ఫౌండర్కి మీకు ఈ $97 అలాగే 10 క్రెడిట్స్ మనకి ఎప్పుడైతే ఇచ్చారో మీకు సంవత్సరం పాటు టైం ఉంది. మీరు ఎప్పుడైనా సరే కరెంట్ ప్యాకేజీని బై చేయవచ్చు అని CEO యాష్ గారు మనకు చెప్పడం జరిగింది. మీరు ఎలాంటి భయపడక్కలేదు, ఇది మీ ఇష్టం. మీరు ప్యాకేజీ ఈరోజు తీసుకుంటామా రేపు తీసుకుంటామా అనేది లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ మనకిచ్చిన 97 క్రెడిట్స్ ఉన్నాయి కదా, అయ్యున్న 10 క్రెడిట్స్ ఇవి మళ్ళీ కంపెనీ అనేది తీసుకుంటుంది. వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫౌండర్గా మీరు ప్యాకేజీ కొనుక్కోవాలంటే మళ్ళీ మనం టికెట్ తీసుకొని మేము $143 యాడ్ చేసి ప్యాకేజీ తీసుకుంటాం అని వాళ్ళకి మనం మెయిల్ పెడితే తిరిగి మనకి 107 క్రెడిట్స్ అనేది మళ్ళీ మన అకౌంట్కి వేస్తారు. వేసిన తర్వాత మనం $143 చెల్లించి కరెంట్ ప్యాకేజీని బై చేయాలి. ఇలా బై చేసిన తర్వాత అప్పుడే మనం ఎప్పుడు ప్యాకేజీ తీసుకుంటామో అప్పుడే మన లింక్ని ఇంటర్నేషనల్గా నెట్ యూజర్లకి పంపించడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది రావడం కుదురుతుంది. అలాగే మన కింద కస్టమర్స్ని రీసెలర్స్ని ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ ఫౌండర్స్, ఓకే మై డియర్ ఫౌండర్స్, మీరు చాలా బాగా కామెంట్ అనేది చేశారు, చాలా థ్యాంక్స్. అలాగే వెరీ గుడ్ కూడా. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసి షేర్ చేయండి. అలాగే తెలియని వాళ్ళకి మన కంపెనీ యొక్క సబ్జెక్టుని తెలియపరచండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, కంపెనీ గురించి డౌట్ ఉన్నా, మీ అకౌంట్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేను కామెంట్ పెడితే ఖచ్చితంగా చూసి మీకు రిప్లై ఇవ్వడమో లేదంటే వీడియో చేయడమో జరుగుతుంది. ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే మై డియర్ ఫౌండర్స్.